వెల్కమ్ టు LJC1 TV 5 న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాజధాని నిర్మాణంలో వేగం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. జగన్ కర్నూలు పర్యటన, జిల్లాలో వేడెక్కిన రాజకీయ వాతావరణం. ఏనుగుల రక్షణలో ఏపీ కీలక చర్యలు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. సీడీ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన అనంతరం ఆయన ఈ భవనాలను తనిఖీ చేశారు. ఆయన వెంట మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన 12 అపార్ట్మెంట్ టవర్లను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు, జనం రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ పోలీసుల ద్వారా ఆంక్షలు విధించింది. ఈ పరిణామంపై పార్టీ శ్రేణులు, అభిమానులు మండిపడుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం కర్నూలు జిల్లాకు రానున్నారు. జైల్లో ములాఖత్ ద్వారా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలు అవుతా ఉంది అని చెప్పి అర్థం పడతాయి. ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, దాడికి గురైన వారిపైనే కేసులు పెడతా ఉన్నారు. మూడో కేసు ఏమిటో తెలుసా? అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారంట. కారును ధ్వంసం చేశారంటూ మూడో కేసు పెట్టారు. మీరే దాడి చేస్తారు, మీరే చెయ్యర కొడతారు, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యర కొడతారు. దారిలో పోతా ఉన్న ఎమ్మెల్యే మీద మీరే దాడి చేస్తారు. ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిని మీరే విరగొడతారు. మళ్ళీ ఎమ్మెల్యే మీద SC/ST కేసు పెడతారు. భార్య బట్టను సైతం చింపిపిచ్చి మొగుళ్లతో, భర్తలతో. మళ్ళీ అందరితో కూడా సంతృప్తి చెందుకోకుండా కారును ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశాడంటూ, వాళ్ళ కారుని ఎమ్మెల్యే ధ్వంసం చేశాడంటూ మళ్ళీ ఎమ్మెల్యే మీద మూడో కేసు. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి అక్రమ కేసులు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో పెడతా పోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా అనేది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా నేను అడుగుతా ఉన్నా. ఇది జరిగిన తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది జరిగిన తర్వాత ఎమ్మెల్యే
గిరిని ఎవరినైతే కారులో ఎక్కించుకొని ఉన్నాడో ఆ గిరిని తీసుకొని ఎమ్మెల్యే తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శ్రీరాములు ఎవరైతే ఉన్నాడో తమ్ముడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ చూపించి కేసు కట్టండి అయ్యా అని అంటే పోలీసులు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. పోలీసులు కనీసము కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అంటే ఒక నష్టపోయిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళితే ఆ గిరిని తీసుకొని ఆ కార్యకర్తను తీసుకొని పోయి వాళ్ళ సొంత తమ్ముడు ఎవరైతే చెయ్యి విరిగిపోయిందో తమ్ముడు తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోతే కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలనుకున్నా కూడా కనీసం కంప్లైంట్ కూడా తీసుకొని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు పనిచేస్తా ఉన్నాయి అని అంటే ఇక సామాన్యుడు ఎవడైనా పోలీస్ స్టేషన్కి పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరితోనూ కోరుతా ఉన్నా. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఏపీ హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం కూడా వైకాపా ఎమ్మెల్యేలకు జగన్ ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అన్ని అంశాలను చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాలనలో ఒక డిఎస్సీ కూడా నిర్వహించని జగన్ ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. విషయం ఏంటంటే నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తుంటుంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే. గుడ్డలపట్టి నాయకుడు సీఎంగా ఉండేటప్పుడు 19 to 24 మధ్యలో ఇదే కౌన్సిల్ని రద్దు చేయాలని ప్రకటించిన వ్యక్తి ఆ కౌన్సిల్కి వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ని పంపిస్తారట. కానీ అతనికి ఏదైతే హక్కు ఉందో 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది హక్కు నేపథ్యంలోనైనా ఒక బాధ్యత నేపథ్యంలోనైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఈసారికి కూడా గెలిచిన వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఇవ్వకపోవడం నిజంగా మహా దారుణం. ఏ ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వటం ఎంత గొప్ప. ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం కానీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే క్రమంలో అసెంబ్లీలో అధ్యక్ష అనడం కూడా అంతే గొప్పగా ఫీల్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి కాక వెనకాతలున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిజంగా చెప్పాలని దురదృష్టవంతులు. గెలిచి కూడా అధ్యక్ష అనుకోలేని పొజిషన్లో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ చూసి జాలనిపిస్తుంది. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఏదైతే ఈ రోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఎమ్మెల్యేలకి? ఈరోజు ప్రతిరోజు కూడా డిఎస్సీలో ఏదో అక్రమాలు జరిగిపోయి అని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారి మీద ఏదో రకంగా నెపం పెట్టి లోకేష్ గారు రాజీనామా కోరుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పటి వరకు ఒక్క డిఎస్సీ కూడా చేయలేని వ్యక్తులు మీరు. లాస్ట్ 5 సంవత్సరాల్లో 19కి బిఫోర్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో మెగా డిఎస్సీ అని పేరు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ లేదు, ఏమీ డిఎస్సీ లేదని చెప్పి 5 సంవత్సరాలు కూడా ఒక్క టీచర్ పోస్టు కూడా తీయకుండా ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 150 రోజుల్లో మొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టాం. 150 రోజుల్లో సుమారుగా 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కింది. ఒక్క డిఎస్సీ పోస్టు కూడా ఇవ్వని వాడికి అందులో అక్రమాలు ఎలా జరుగుతాయి, అక్రమాలు ఏం జరుగుతాయి ఏం తెలుస్తుంది? పోనీ మీరందరూ కూడా కోర్టులకు వెళ్ళారు కదా, మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే కోర్టు ఏ రకంగా మొట్టికాయలు ముట్టారో మీకు చూసుకున్నారు కదా. అంటే ఆఖరికి ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నిటికీ కూడా ఒక్క కేస్ బై కేస్ చాలా క్లియర్గా అధికారులే బయటకు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దానికి విత్ ఎవిడెన్స్ చూపించారు. అయినప్పటికీ కూడా ఈరోజు బేస్లెస్ ఆరోపణలు చేసి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయడానికి తప్పించి అందులో ఇంకేమీ లేదు. 5 సంవత్సరాలు వెయిట్ చేసి కష్టపడి ఆ పిల్లల్ని వదిలి కొంతమంది అయితే కుటుంబాలను వదిలి కోచింగ్లు తీసుకొని ఈరోజు సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటున్నాం భగవంతుడా అని చెప్పి ఊపిరి పీల్చుకున్న టైంలో ఈ ఎంటైర్ డిఎస్సి నియామకాలే అక్రమం అని చెప్పి మాట్లాడితే మీరు ఎవరిని అవమానిస్తున్నట్టు? వాళ్ళ మనోభావాలను అవమానించినట్టు కాదా? వాళ్ళ కుటుంబాలను అవమానించినట్టు కాదా? మేము ఇప్పటికీ కోరుతున్నాం, ఓకే అసెంబ్లీకి రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇదే విషయాలు ఏం తన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయో చూపించమనండి. క్లియర్గా చెప్పాలంటే ఏదో నిందలు వేయాలి, ఏదో ఒక అలజడి సృష్టించాలి అన్న పరిస్థితి తప్పించి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఏ గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనే విషయం మీద కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. విశాఖపట్నంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఏనుగులు అడవులు జీవ వైవిధ్యానికి కాపలాదారులని దేశ వారసత్వానికి ప్రతీకలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఏనుగుల రిజర్వులు 26 నుంచి 33కి పెరిగాయని, 150 ఏనుగు కారిడార్లను గుర్తించి రక్షణ కల్పించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో 132 నుంచి 142 వరకు అడవి ఏనుగులు ఉన్నాయని పేర్కొన్నారు. పలమనేరు, పార్వతీపురం మన్యం ప్రాంతాల్లో మానవ ఏనుగు సంరక్షణ తగ్గించేందుకు
కర్ణాటకతో కలిసి చర్యలు చేపట్టామన్నారు. కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులు తీసుకొచ్చి ముసలిబాగులో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, వాటి సహాయంతో 50కి పైగా ఆపరేషన్లు నిర్వహించి మానవ మరణాలను 70% వరకు తగ్గించగలిగామని చెప్పారు. వన్యప్రాణుల రక్షణ కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలు 7 అంబులెన్స్లను ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా 200కు పైగా వన్యప్రాణులను రక్షించామని పవన్ కళ్యాణ్ చెప్పారు. Andhra Pradesh too has a unique elephant story. Our state is home to around 132 to 142 wild elephants. This is not only our pride but also our responsibility to protect them and their habitats. After I took charge as a Minister for Environment and Forest, several instances of human-elephant conflict in areas such as Palamaneru and the Parvatipuram Manyam region came to my notice. I visited Karnataka and discussed the issue with the government of Karnataka. Through the MOU between the two forest departments, Andhra Pradesh received 4 Kumki elephants and we established a dedicated Kumki training center at Musallimadugu. I sincerely thank the government of Karnataka, especially former Chief Minister Sri Siddaramayaji, former Forest Minister Sri Ishwar Khandreji and Honorable Chief Minister Sri D.K. Shivkumarji, along with the Karnataka Forest Department for their continued support. This is not simply cooperation between two states, it's a cooperation for people, for nature and for wildlife. Our Kumkis have already supported 15 conflict elephant operations, contributing to a 70% reduction in human deaths caused by elephants, and helping to reduce crop damage and protect livelihoods. We have also started training in our own Kumkis. One of them has already been deployed in nearby a place called Parvatipuram to strengthen our human-elephant conflict response. It is our privilege to transform human-elephant conflict into human-elephant coexistence. From a conflict to coexistence is the motto, and that's what we've been going towards to fulfill it. Kumkis are the only one part of our larger strategy. We have initiated a program from the state government. It's called Hanuman, which the acronym stands for Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife. Hanuman, a novel and comprehensive human-wildlife conflict management system with a dedicated institutional mechanism to enhance rapid response capacity, mainstream technology, streamline compensation, empower communities, was launched in March 2026. We have deployed 100 dedicated vehicles, including 93 rapid response vehicles and 7 wildlife ambulances. This initiative has already started showing quite encouraging results, with more than 200 wild animals rescued and 30 plus wild animals driving operation carried out. Conservation is not the government's responsibility alone. It must become a people's movement by engaging communities. We are implementing same through Hanuman. We should reach a situation where a farmer should be able to cultivate without fear. A village should receive a timely warnings. So forest team should have the best tools and training, and wildlife should have a safe and connected habitats. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో మాజీ మహిళా నక్సలైట్లు ప్రత్యేక ర్యాంప్ వాక్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ఘనమైన చేనేత వారసత్వం, సంప్రదాయ వస్త్రధారణ జాతీయ స్థాయిలో ప్రదర్శించారు. హింసా భయాందోళన నుంచి గౌరవం, స్వయం ఆధారిత జీవనం, ఆత్మవిశ్వాసం వైపు వారి ప్రయాణానికి ఈ ర్యాంప్ వాక్ ప్రతీకగా నిలిచింది. పునరావాస కార్యక్రమాల విజయాన్ని మారుతున్న బస్తర్ మరియు ఛత్తీస్గఢ్ రూపాన్ని ఈ కార్యక్రమం చాటి చెప్పింది. इतने लोग, हजारों लोग आपके स्वागत के लिए आए हैं। बस्तर की बेटियां आई हैं, इसलिए हजारों लोग बैठे हैं, इनके लिए ताली बज रही है। ये सब आपके सम्मान में हो रहा है। हम लोग आए हैं, आप लोगों से मिलने आए हैं कि सुकमा, दंतेवाड़ा, कुंडा से बेटियां आई हैं। बेटियों के स्वागत के लिए हम लोग यहाँ बैठे हैं। बहुत अच्छा लग रहा है आप लोगों को देख के, आत्मविश्वास से देख के, बहुत बढ़िया।
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్ బుక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుల భూములు, ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు వారి హక్కులను భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ బుక్లను అందించడం ద్వారా రైతులు, భూ యజమానుల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ బుక్లపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రాలను ముద్రించడాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే అధికారిక పత్రాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేవలం ఈ ప్రభుత్వం ఏర్పడి 24 నెలల్లో ఈ రాష్ట్రంలో 1,50,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు కానీ, అన్నదాత సుఖీభావకు కానీ ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్ఐలకు సంబంధించి ఉచితంగా ఈరోజు సోలార్ని ఇంటి మీద పెట్టుకునేటటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. 200 యూనిట్ల వరకు మీ ఇంటి మీద సోలారు ద్వారా వచ్చేటటువంటి కరెంటును వాడుకొని మిగిలిన కరెంటు ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి విధంగా అందరికీ కూడా సోలార్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు అనేక కార్యక్రమాలు, ఇంకా అనేక పథకాలు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా యువత భవిష్యత్తును కాపాడే విధంగా, మన పిల్లలకి మన రాష్ట్రాలలోనే ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో పనిచేస్తుంది. దేశంలో 100 రూపాయలు పెట్టుబడులు పెడుతుంటే 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాద్ లాగానో, చెన్నై లాగానో, బెంగళూరు లాగానో మన పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునే విధంగా ఈ రోజు పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అనేక మంది పిల్లలు ఈ రోజు యువతకి ఉపాధి కల్పించే విధంగా ఈ 24 నెలల్లో 6,90,000 ఉద్యోగాలు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీ నాయకుడు ఇంతియాజ్ బాషాను హత్య చేసింది వైసీపీ నేతలోని టీడీపీ నాయకులు కర్నూలులో అన్నారు. కర్నూలులోని గడ్డ వీధికి చెందిన ఇంతియాజ్ ను వైసీపీ నాయకులు హత్య చేసి టీడీపీపై నిందలు వేయడం దారుణమని అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి టీజీ భరత్ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మంత్రిపై నిందలు వేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కోరకంచి రవి, వర్క్ బోర్డ్ డైరెక్టర్ మాన్సర్, టూరిజం డైరెక్టర్ ముంతాజ్ బేగం పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం, నిన్న జరిగిన ప్రెస్ మీటు మన ఎస్వి మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు మీడియా ముందర తేవడం జరిగింది. నేను చెప్పేది ఏమంటే, మోహన్ రెడ్డి గారి హెల్త్ బాగాలేని కారణంగా వాళ్ళ క్యాడర్లో కొంచెం ట్రబుల్ ఉంది అనే విషయంలో ఆయన ఏదో ఒకటి చెప్పాలా, మీడియాలో వస్తే నేను బాగున్నానని ఏదో చూపించాలనే ఉద్దేశంలో రావడం జరిగిందని నేను నా పర్సనల్ వ్యూ భావిస్తున్నా. ఎందుకంటే అన్న, మీరు ఈరోజు హత్య గురించి మాట్లాడుతున్నారు. హత్యకి రూట్ పడినది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇంతియాజ్గా నిలబడినప్పటి నుంచి ఆయన చంపాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆయన నామినేషన్ వేశారు, వీడియోస్ ఉన్నాయి, మీరు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన హంద్రీ కబ్జా అయినాక ఆయన ఫైట్ చేశాడు, టీడీపీలోకి వచ్చాడు, ఒక నాయకుడు లాగా ఎదిగాడు, అన్ని విషయాల మీద ఖండిస్తూ వచ్చాడు వైఎస్ఆర్సీపీ. అక్కడ మీరు 1 టౌన్ ముందర అటాక్ చేయడం మీ వాళ్ళు అందరం చూశారు. దాని తర్వాత ఆయన ఆగలేదు, భయపడలేదు. భయపడేటోడు ఇంతియాజ్ కాదు, భయపడిచ్చేటోడు. కాబట్టి డిటర్గా ఆయన కర్నూలులో ఏది జరిగినా ఇమ్మీడియట్గా వీడియో పెట్టి చెప్పేటోడు. మా దగ్గర ఉన్న వ్యక్తుల గురించి మీరు చెప్తున్నారు, మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, మీ మినిస్టర్తో దిగినారు. అది 2024లో మా మిత్రులు చెప్పిన 24లో వాళ్ళు జాయిన్ అయిన అఫీషియల్ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. మా మిత్రులు అందరు చూపిస్తారు, మీరు కూడా చూడండి. 4th జూలైలో
ఇర్ఫాజ్ గారు దిగిన ఫోటో వైఎస్ఆర్సీపీలో, ఇది 4th జూలై. మా దగ్గర ఉన్నప్పుడు బాగున్నాడు ఈ అబ్బాయి, మా దగ్గర మా టీజీ వెంకటేష్ గారి దగ్గర ఉన్నప్పుడు బాగున్నారు. దానికి ఉదాహరణలు మీరు కర్నూలులో వెళ్తే యా గల్లీలోనైనా ఒక చిన్న వ్యాపార చేసుకుంటున్నాడంటే అది కేవలం టీజీవీ గ్రూప్ ఇచ్చిన సహాయ సహకారాలతోనే ఉంటుంది. ఏదో ఒక విషయంలో హెల్ప్ చేసి ఉంటారు. మా ప్రోడక్ట్లు బాగుంటాయి, మీ కార్ఖానాల్లో డెవలప్ అయిన ప్రోడక్ట్ ఇది. ఇక విషయాలు చెప్పుకుంటూ వస్తే ఎంతోమందితో మీకు సత్సంబంధాలు పరిచయాలు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులతో మర్డర్లలో మీరు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారో ఇక్కడ చూస్తే ఒక రౌడీ షీటరు, రోజా వీధికి చెందిన రౌడీ షీటర్తో మీరు దాదాపు 17 కేసులు ఉన్నాయి ఈయన మీద. ఈ రౌడీ షీటర్ని ఏం మీరు తయారు చేస్తున్నారో, రోజాలో ఏం కబ్జా చేయాలనుకుంటున్నారో, ఎవరిని మర్డర్ చేయాలనుకుంటున్నారో, ఈ విధంగా ఈ రౌడీ షీటర్లని కూర్చోబెట్టి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రోజుకి కూడా రౌడీ షీటర్ అవైలబుల్ ఉన్నాడు. ఇక మా మంత్రి గారు అసహనం వ్యక్తాలు కూడా ఉన్నాయి. ఈ రౌడీ షీటర్కి గత జూన్లో నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందండి ఒక కేసులో. వస్తే మన డిపార్ట్మెంట్లో కొంతమంది సహాయం చేసి బెయిల్ ఇప్పించారు. అంటే వాళ్ళ పని ఏమి, కోర్ట్ కానిస్టేబుల్ పని ఏమి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే వాళ్ళని తీసుకుపోయి నిలబెట్టి ఆయన తగిన వాళ్ళకు అరెస్ట్ చేయడం ఏదో చేయాలి. అది కాకుండా ఎస్కేప్ చేయడానికి ఈ ఉద్దేశంతో బెయిల్ ఇప్పించడం జరిగిందని నేను భావిస్తున్నాను. అలాగే మనకు లాస్ట్ 2 ఇయర్స్లో జరిగిన పరిణామాలు చూస్తుంటే మర్డర్లు, అటెంప్ట్ మర్డర్లు. లాస్ట్ టైము జరిగిన ఒక వ్యక్తి మన ఇమ్తియాజ్ మర్డర్లో కేవలం ఒక బూత్ ఇన్ఛార్జ్ మాత్రమే మనవాడు ఫ్రెండ్లీగా ఏదో ఉంది, అక్కడ టీ తాగేకి అందరు పోతారు కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే దానికి అడ్వాంటేజ్ తీసుకున్నారని చెప్పి మంత్రి గారు స్పష్టంగా చేస్తారు. ఇది ప్లాన్ మర్డర్. అయితే మీరేం చెప్తున్నారంటే మీ వాళ్ళే చేస్తున్నారు అంటున్నారు. వడ్డగేరులో జరిగిన తెలుగు వాళ్ళ మర్డర్లో మా వాళ్ళు ఎవరు లేరండి. మీరు చూస్తే ఇక్కడ వాళ్ళే ఉన్నారు, మీరు చూడండి. బోధన్ మండలం కల్దూర్కి గ్రామంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. మండల అధ్యక్షులు శిల్పా సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ గౌరవాన్ని చాటాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును నాయకులు వివరించారు. తిరంగా కేవలం జెండా మాత్రమే కాదని దేశ సమగ్రత, త్యాగాలు, స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జ్యోతి, శంకర్, వార్డు సభ్యులు అశోక్, హనుమాన్లు, రమేష్, రాజు, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మనోహర్, భాస్కర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, లక్ష్మారెడ్డి, నేలం శ్రీనివాస్, ప్రవీణ్, లచ్చప్ప, రాజన్న, బాబురావు, పవన్, సంతోష్, బూత్ అధ్యక్షులు శివ తదితర నాయకులు, కార్యకర్తలు, యువత, చిన్నారులు పాల్గొన్నారు. మొత్తంలో ఈ యొక్క భారత ఏదైతే త్రివర్ణ పతాకం ఉందో, ఇది యొక్క మన తెలంగాణ వ్యక్తి శ్రీ పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఈ జాతీయ పతాకము ప్రతి ఇంట ఇంతకుముందు ఏం జరుగుతుండే అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆఫీసుల్లో మాత్రమే ఈ జెండా ఎగురుతుండే. అలాంటిది ఈ జెండా ప్రతి భారతదేశ పౌరుడు ఇంటికి కులాలకు, మతాలకు, వర్ణాలకు, వర్గాలకు అతీతంగా ప్రతి ఇంటి మీద ఈ జెండా ఎగరాలి. ఎందుకోసం అంటే ఎంతోమంది త్యాగ ధనుల ఏదైతే త్యాగానికి ప్రతీక ఉందో ఈ జెండా, కాషాయం ఏదైతే ఉందో ఇది మన ధైర్యానికి, త్యాగానికి. అదేవిధంగా ఈ తెలుపు రంగు ఏదైతే ఉందో ఇది శాంతికి చిహ్నం. అదేవిధంగా ఈ యొక్క ఆకుపచ్చ రంగు ఏదైతే ఉందో సుసంపన్నతకు, అదేవిధంగా ఈ అశోక చక్రం ఏదైతే ఉందో దేశం ఎప్పుడు అభివృద్ధిలో ముందుకు సాగుతుండాలని చెప్పేసి ఎంతో అద్భుతమైన అర్థంతో ఈ యొక్క జెండాను తయారు చేయడం జరిగింది మన పింగళి వెంకయ్య గారు. ఇట్టి జెండాను ప్రతి ఇంట ఎగరవేయాలి. ప్రతి ఇంట ఈ జాతీయ జెండాని ఎగరవేసి మన యొక్క ఎవరైతే త్యాగ ధనులు ఉన్నారో, ఎవరైతే అమరవీరులు ఉన్నారో సంవత్సరానికి ఒకసారి వీళ్ళని కంపల్సరీ స్మృతించుకుంటూ వారి అడుగుచాడల్లో నడుచుకుంటూ దేశం యొక్క సౌభ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతి ఒక్కదాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్క పౌరుడు పార్టీలకు అతీతంగా దేశ ప్రేమను, దేశం మీద ఉన్న ప్రేమను, ఐక్యతను ఎప్పటికీ కోల్పోవద్దనే ఉద్దేశంతో సంవత్సరం ఒక్కొక్కసారి మన ఇంటి మీద ఈ జాతీయ జెండాను ఎగరవేయాలి. అదేవిధంగా ఎగరవేసిన తర్వాత ఈరోజు రేపట్లో ఎగరవేసిన తర్వాత
తర్వాత ఆగస్టు 15 తర్వాత ఇటు జెండాను తీసి ఎక్కడెక్కడ దయచేసి పారవేయద్దు. దీనికి ఇది ఎంతో పవిత్రమైన జెండా, మన భారత జెండా. కాబట్టి ఇటు జెండాను తర్వాత కాల్చివేయడం కానీ ఏదైనా నీళ్ళు తడిపివేయడం కానీ అట్లాంటివి చేయాలి. కానీ దీన్ని మాత్రం అనవసర ప్లేస్లలో పడేసి దాన్ని మాత్రం అపవిత్రం చేయొద్దు. మరొకసారి అవకాశం ఇచ్చిన కల్దుర్తి గ్రామ ప్రజలందరికీ, బోధన మండల ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే వందే జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.